హాయ్ ఫ్రెండ్స్, గెట్ రెడీ విత్ మీ చేసేద్దామా? సో ఈరోజు నేను నా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాను. కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి హాఫ్ సారీ వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను హెయిర్ మొత్తం మంచిగా డ్రై చేసుకొని కోమ్ చేసుకొని హెయిర్ స్టైల్ చేసేసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఫేస్కి. సో ఫస్ట్ ఫేస్కి మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి డస్ట్ పార్టికల్స్ మన ఫేస్కి డ్యామేజ్ చేయొద్దని మనం మాయిశ్చరైజర్ పెట్టుకుంటాము. మంచిగా మాయిశ్చరైజర్ అంతా పెట్టుకున్నాక సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే సన్ స్క్రీన్ లేకుండా సమ్మర్లో అస్సలు బయటికి వెళ్ళలేము. ఎవరైనా వెళ్తున్నారా చాలా జాగ్రత్త, ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ బీబీ క్రీమ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే లుక్ చాలా వైట్గా కనిపిస్తాము. ఏదైనా మచ్చలు ఉంటే చాలా కవర్ అయిపోతుంది. ఫంక్షన్స్కి మాత్రమే పెట్టుకోవాలి. మంచిగా అప్లై చేసుకొని ఒక 10 minutes వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కాంపౌండ్ వేసినప్పుడు స్టిక్గా ఉంటుంది. 10 minutes వెయిట్ చేశాక ఇక్కడ కాంపౌండ్ పౌడర్ వేసుకుంటున్నాను. అది కలర్స్ బ్రాండ్ నుంచి నేను యూస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ హైబ్రో పెన్సిల్ అండ్ కాటిక పెడితే అమ్మాయిలకు కలే వేరు ఉంటుంది. సో మంచిగా కాటిక పెట్టుకొని ఐలైనర్ యూస్ చేస్తున్నాను. ఐలైనర్ పెట్టంగానే ఫేస్లో కొంచెం కలర్ వచ్చింది. ఇంకా లిప్స్టిక్. సో నేను లిప్స్టిక్ వచ్చేసి కలర్స్ బ్రాండే నాది. అది కూడా కలర్స్ బ్రాండ్ నుంచినే నేను యూస్ చేస్తున్నాను. ఇంకా మంచిగా లిప్స్టిక్ పెట్టంగానే ఇంకొంచెం ఫేస్లో బ్రైట్ అయింది. దెన్ నెక్స్ట్ ఓనీ వేసుకొని మంచిగా బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇంకా ఓనీ వేసుకునేటప్పుడే నేను బెల్ట్ కూడా పెట్టేసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చైన్ వేసుకొని ఒక ఫ్లవర్ కూడా పెట్టుకున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి. ఇక్కడ అత్తర్ యూస్ చేసి మంచిగా కుంకుమ పెట్టుకొని సో మన ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.